బంగారం కొన్నారు, అక్కడి నుంచి మొదలు పెట్టండి. అబ్బో, అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్పండి. స్టార్ట్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. మా బామ్మగారు రూపా బామ్మగారు అంటాం మేము. హాయ్ బామ్మ. ఓకే, సో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటి అంటే హైదరాబాద్ దగ్గర మాదాపూర్ అనే ఒక ఊరు. ఇప్పుడు గుట్టల బేగంపేట కరెక్ట్గా చెప్పాలంటే హైటెక్ సిటీ అనేది రాకముందు ఆవిడ అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో అసలు ఆ హైటెక్ సిటీ అనేది ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దానివల్లే చుట్టుపక్కల ఎట్లా పెరిగినాయి అనేది లైవ్ ఇంటర్వ్యూ ఇది మా బామ్మగారితో. సో నౌ షీ ఈజ్ 80+ years. సో ఈవిడ ఎంటర్డ్ టుడే 82. ఓకే, ఈరోజు బామ్మ హ్యాపీ బర్త్డే. అయితే కేక్ తెద్దాం. రైట్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ అవ్వాలి. మేము సోషల్ మీడియాలో పెట్టుకుంటాం మీ ఇంటర్వ్యూ. సో జై చంద్రబాబు ఇంటర్వ్యూ అనమాట ఇది మాకు. అంతే, అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగాం బామ్మ హైదరాబాద్లో. కానీ మేము అసలు ఆ హైటెక్ సిటీ అనేది ఒకటి వస్తుంది, ఫలానా వస్తుందని, ఈ ఏరియాలో మనకి జాబ్స్ వస్తాయని, మేము ఇక్కడే ఉంటామని ఎవరూ అనుకోలేదు, ఎప్పుడూ అనుకోలేదు. అసలు మేమే అనుకోలేదు. ఓకే, మేమే అనుకోలేదు అక్కడ పెడతాము, అక్కడ ఇల్లు కట్టుకుంటాము అన్న మాటే అనుకోలేదు అసలు. ఓకే, ఫస్ట్ మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉండేవాళ్ళు బామ్మ? ఫస్ట్ హైదరాబాదు, మీరు హైదరాబాద్లో ఫస్ట్ పుట్టి పెరిగారు హైదరాబాద్లో? గుల్బర్గా, నా ప్లేస్ ఆఫ్ బర్త్ గుల్బర్గా. ఓకే, మా నాన్నగారు 1946లో హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు నా వయస్సు 3 సంవత్సరాలు. ఓకే, నైజాం గవర్నమెంట్లో పనిచేసేవారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసారు. అంటే నైజాం గవర్నమెంట్ అంటే అక్కడే గుల్బర్గా కూడా నైజాం గవర్నమెంటే అప్పుడు. ఓకే, స్టేట్ ఆర్గనైజేషన్లో నీకు హైదరాబాద్ స్టేట్ది గుల్బర్గా దీనికి వెళ్ళింది, కర్ణాటకకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు గుల్బర్గా తర్వాత ఇంకా ఏంటి, ఇంకా ఏవో చాలా ఉన్నాయి. కొన్ని కర్ణాటకకి వెళ్ళాయి, ఔరంగాబాదు మహారాష్ట్రకి వెళ్ళింది. ఇలాగ కొన్ని హైదరాబాద్ స్టేట్లు చాలా ప్రదేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం గుల్బర్గా కర్ణాటకలో ఉంది. నేను పుట్టింది గుల్బర్గా. ఓకే, 46లో మా నాన్నగారు ఇక్కడికి వచ్చేసారు. అప్పటి నుంచి హైదరాబాదే. హైదరాబాద్ 3 ఏళ్ల వయసులో ఎక్కడున్నామో నాకు సరిగా గుర్తు లేదు. చాలా తిరిగే నల్లకుంట మార్కెట్ దగ్గర సందులో ఎక్కడో ఉండేవాళ్ళం, ఫీవర్ హాస్పిటల్ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ ఫీవర్ హాస్పిటల్ అప్పుడు ఉండేదా? ఉంది అప్పటికే 43లోనే. క్వారంటీ అంటారు. ఓకే, ఫీవర్ హాస్పిటల్ కాదు, క్వారంటీ అనేవారు. ఇప్పుడు కూడా అవును, క్వారంటీ అని బస్ స్టాప్ పేరు అదే. అవును, ఇప్పటికీ క్వారంటీ అని అంటారు. క్వారంటైన్ యాక్చువల్గా అది. ఓహో, క్వారంటీ అన్నది మామూలుగా మన వాడకం మాట వచ్చింది. ఓకే, ఓకే, క్వారంటీ అంటారు. ఆ పక్క సందులో ఎక్కడో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ మాడపాటి హనుమంతరావు స్కూలు పక్క సందులో ఉండేవాళ్ళం. ఓకే, మాడపాటి హనుమంతరావు స్కూల్ ఒకవైపేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇప్పుడు అంటున్నారు ఆ మాటని. ఆ రోజుల్లో కుక్కల దవాఖానా అనేవారు. ఓకే, కుక్కల దవాఖానా ఎందుకన్నారు? కుక్కలు కరుస్తే ఇంజక్షన్స్ అక్కడ మాత్రమే దొరికేది. మొత్తం హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం అక్కడే దొరికేది. ఓకే, ఇప్పుడు నిమ్స్ అన్నది బొక్కల దవాఖానా. ఆ రోజుల్లో ఎముకలు విరుగుతే ఆ ఎముకలకి వైద్యం అక్కడ దొరికేది నిమ్స్. ఓకే, ఇంకెక్కడా దొరికేది బొక్కల దవాఖానా, కుక్కల దవాఖానా. ఓకే,
పక్క సందులో ఉండేవాళ్ళం. ఓకే. ఒకవైపేమో మన ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, కుక్కల దవాఖానా, మధ్యలో మాడపాటి స్కూలు, ఆ పక్కన డెడ్ ఎండ్ చిన్న సందు, ఆ సందులో ఉండేవాళ్ళం. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇటు పక్కకి వచ్చాం, మన దీపక్ మహల్ ఎదురుగుండా ఉన్న ఇంటికి వచ్చాం. ఓకే. దీపక్ మహల్ అంటే అది సినిమా థియేటరా? నారాయణ థియేటర్. ఓకే. దీపక్ మహల్ నారాయణగూడలో సినిమా థియేటర్ అది. ఓకే. ఇప్పుడు ఉందా అది? ఇప్పటికీ ఉన్నది, కానీ అది రన్నింగ్లో ఇప్పుడు నడుస్తుంది అనుకుంటాను, పెద్ద ఐడియా లేదు. ఓకే. ఓకే. అప్పుడు ఫేమస్. అప్పుడు వెళ్ళేవాళ్ళం, అక్కడికి వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. అక్కడ ఒక సంవత్సరం ఉన్నాం. సంవత్సరం అయిన తర్వాత ఈ రెడ్డి కాలేజ్ పక్క సందులోకి వచ్చాం. రెడ్డి 1951. ఓకే. ఆ రెడ్డి కాలేజీ మా కళ్ళు ఎదురుగుండానే తయారైంది. 51 నుంచి 79 దాకా అక్కడే ఉన్నాం. ఓకే. సో రెడ్డి కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా మీకు తెలుసు? మాకు తెలుసు. సాయంకాలం పూట మా మేనత్త అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ ఇసుక దిబ్బల మీద కూర్చుని కబుర్లు చెప్పేది. అందుకోసం ఆవిడ కాలేజీ బామ్మ అని పేరు. మీ నాన్న ఇంకా 2-3 కాలేజీ బామ్మ అని పేరు పెట్టారు ఆవిడకి. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పేది, ఆటలు ఆడేది, మేము ఆటలు ఆడేవాళ్ళము. అలా వచ్చింది అది. 79లో ఆ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాము, విద్యానగర్ వెళ్ళాము. విద్యానగర్ కాదు, విజయనగర్ కాలనీ వెళ్ళాం. సరే, అదంతా ఇంకా అక్కడి నుంచి ఏదో చాలా చాలా మారాం. కానీ 80 అంటే మీరు విద్యానగర్ వెళ్ళింది మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కాదా? మ్యారేజ్ అయిన తర్వాత. నారాయణగూడ హౌస్ మీ మ్యారేజ్ కాకముందు? నారాయణగూడ మ్యారేజ్ కాకముందు, అయిన తర్వాత కూడా నారాయణగూడ. మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నారాయణగూడ. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ చాలా తిరిగాం. అక్కడ విద్యానగరు, ముసారాంబాగు, ఇంకా ఎక్కడో కొన్ని తిరిగాం. తిరిగి ఫైనల్గా మళ్ళీ నారాయణగూడ వచ్చి సెటిల్ అయ్యాము. ఓకే. నారాయణగూడ వచ్చి సెటిల్ అయిన తర్వాత మా అత్తగారు వాడు 75లో నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చారు. 79 దాకా అక్కడే ఉన్నాము నారాయణగూడ ఇంట్లోనే. ఆ ఇల్లు అమ్మకం అయిన తర్వాత ఇంకా అక్కడ ఇక్కడ తిరిగాము. ఫైనల్గా నల్లకుంటకు వచ్చాం. ఓకే. సో నారాయణగూడ హౌస్ మీ నాన్నగారిది? నారాయణగూడ మా నాన్నగారి ఇల్లు. ఆయన కట్టారు? కట్టింది ఆయన. ఆ టైంలో ఇక్కడ ఏం చేసేవాళ్ళు బామ్మ హైదరాబాద్లో? ఆయన ప్రైవేట్ మన సివిల్ కాంట్రాక్టర్, ప్రైవేట్ కాంట్రాక్టర్. ఓకే. ఏమేం కట్టారు? బిల్డింగ్స్ ప్లాన్స్ వేయడము, శాంక్షన్ చేయించడం, మొత్తం A to Z చేసేవారు. ఆయన గవర్నమెంట్ కాంట్రాక్టర్ దగ్గర అసిస్టెంట్గా, సబ్ కాంట్రాక్టర్గా పనిచేశారు. ఓకే. అప్పుడు నైజాం గవర్నమెంటా? లేదు, ఇక్కడ హైదరాబాద్లో. అప్పటికి నైజాం గవర్నమెంట్ లేదు? నైజాం గవర్నమెంట్ లేదు. నైజాం గవర్నమెంట్ ఎప్పుడు పోయింది? 56లోనా? లేదు, నైజాం గవర్నమెంట్ 48లోనే పోయింది నైజాం గవర్నమెంట్. ఓకే. సరిగా గుర్తులేదు నాకు, ఆ ఇయర్ సరిగ్గా గుర్తులేదు. నైజాం గవర్నమెంట్ కాదు. ఇప్పుడు మా నాన్నగారు ఇల్లు 51లో ఇల్లు కట్టేసి వచ్చాడు అంటే అది నైజాం గవర్నమెంట్ కాదు, మామూలుదే. ఓకే. ఓకే. మామూలు ఏపీనే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 51లో కట్టింది. 79 దాకా మేము అక్కడే ఉన్నాం. ఓకే. మా అమ్మ మా నాన్న పోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాం. అత్తగారు వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, ఆ ఇంట్లోనే ఉన్నారు. ఓకే. 79 అది అమ్మకం అయిపోతే అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఇంకా చాలా 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 తిరిగాం. ఓకే. హైదరాబాద్లోనే చాలా తిరిగి ఫైనల్గానేమో నల్లకుంటకు వచ్చాం.
నల్లకుంట నుంచి 89లో గుట్టల బేగంపేట 87లో ప్లాట్ కొన్నాను. అది కూడా ఎవరో చెప్తే బాగుంది అని చెప్పి పివి సుబ్రహ్మణ్యం అని చెప్పి టైపిస్ట్. మీరు ఎందులో వర్క్ చేసేవాళ్ళు బామ్మ? ఎలక్ట్రిసిటీ బోర్డు విద్యుత్ సోదా. ఓకే. 67 జాయింట్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. సర్వీస్లో 67 జాయింట్. ఓకే. 99లో రిటైర్మెంట్. దాన్ని ఏమంటారు, 87లో సుబ్రహ్మణ్యం అన్న అతను ఇక్కడ ఉంది, ప్లాట్స్ ఉన్నాయి చూద్దాం రండి అని అంటే అతని స్కూటర్ మీద వచ్చి చూసాం. ఎక్కడ? ఇక్కడ గుట్టల బేగంపేట ఏరియా, దుర్గం చెరువు దగ్గర. ఓకే. అప్పుడు దుర్గం చెరువు అనేవాళ్ళ? దుర్గం చెరువు ఉంది, పేరు అది ఉంది. దుర్గం చెరువు ఉంది. అంటే చిన్న చెరువులాగా ఉండేది అప్పుడు? పెద్దది. పెద్ద చెరువా? చాలా పెద్ద చెరువు అది. అప్పుడున్న దానిలో సగం ఉంది, ఇప్పుడు మిగతా అంతా ఆక్యుపైడ్. ఓ. 87లో కొన్నాం, కానీ కట్టడం మొదలెట్టింది 88లో కట్టడం మొదలెట్టాము. 89లో కంప్లీట్ అయింది. 88లో కంప్లీట్ అయింది, కానీ గృహప్రవేశం అయ్యి అందులో చేరింది 89. ఓకే. అప్పుడు ఎంత కొన్నారు బామ్మ గజం? గజం గుర్తులేదు, అది గజం ఎంత అన్న సంగతి గుర్తులేదు. కానీ ఇంటి కన్స్ట్రక్షన్, ల్యాండ్ ప్రైస్ ప్లస్ ల్యాండ్ ఖర్చు ప్లస్ వుడ్ వర్క్ అన్నీ కలిపి 6 లక్షలు. ఏ ఇయర్లో? 89 నుంచి 94 దాకా. ఓకే. 94లో వుడ్ వర్క్ చేయించుకున్నాం. అదంతా ఎన్ని గజాల స్థలం బామ్మ అది? 250 స్క్వేర్ యార్డ్స్. ఓకే. 250 స్క్వేర్. మీకు దుర్గం చెరువు ఎంత దూరం? వాకబుల్ 5 నిమిషాలు. ఓ. ఓకే. 5 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్. అక్కడ రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాతనే 99లో రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత నేను తాతగారు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు చెరువే ఉండేదా ఏమన్నా చుట్టుపక్కల? చెరువు లేదు అప్పటికి. ఇంకా ఈ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఓ. అంటే మీకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత శిల్పారామం ఫస్ట్ డెవలప్మెంట్. ఏ ఇయర్లో మేడం మీరు వెళ్ళింది? గుర్తులేదు. మీరు వెళ్ళింది 89లో కదా? 89 ఆగస్ట్. ఓకే. 1989 ఆగస్ట్. 1989 ఆగస్ట్. దాని తర్వాతే శిల్పారామం అనేది జరిగింది. శిల్పారామం తర్వాత వచ్చింది. ఓకే. శిల్పారామం వచ్చిన తర్వాత బస్ డెవలప్మెంట్ వచ్చింది. ఓకే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు బస్సు ఫెసిలిటీ లేదు, ప్రొవిజన్ షాప్ లేదు. ఓకే. ప్రొవిజన్ షాప్స్ లేవు. మీరు మరి సరుకులు అవి ఎట్లా తెచ్చుకునేవాళ్ళు? పెద్దమ్మ గుడి దగ్గర హీరామోతి సూపర్ మార్కెట్ ఉండేది, అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఓకే. పెద్ద అంటే మీరు ఇప్పుడు అక్కడ ఆఫీస్ నుంచి రావాలంటే ఎట్లా? ఆఫీస్ నుంచి ఒక్కొక్కసారి 190 దొరికేది. 190J ఆర్టీసీ క్రాస్ రోడ్ పెద్దమ్మ గుడి బస్సు కాదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఫిలిం నగర్ దాకా ఉండేది 190J. అది ఆఫీస్ దగ్గర ఎక్కేవాళ్ళం. ఖైరతాబాదు, ఎర్రమన్సిలు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ అది 190J ఎక్కి పెద్దమ్మ గుడి దగ్గర దిగేసి అక్కడి నుంచి సరుకులు కొని నడుచుకుంటూ 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు సరుకులు మోసుకుని ఇంటి దాకా మోసుకొని వచ్చేవాళ్ళం. నేను లక్ష్మి అని చెప్పి ఎర్రమన్సిలో డ్రాఫ్ట్స్మన్గా పనిచేసేది ఒక ఆవిడ. ఇద్దరం కలిసి అలా వెళ్ళొచ్చేవాళ్ళం.
మ్మ్. శిల్పారామం ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ మొదలైంది. హైటెక్ సిటీ మొదలయ్యి స్టార్ట్ అయిన తర్వాత బస్ ఫెసిలిటీ వచ్చింది. అంటే మీకు అది కడుతున్నారని తెలుసు అప్పుడు కన్స్ట్రక్షన్ అట్లా ఫలానా కన్స్ట్రక్షన్ అవుతుంది అని తెలుసు. మేము ఆయన బిల్ గేట్స్ని చూసాము. వాళ్ళు అందరూ జనాలు వస్తే, వాళ్ళు ఎవరైనా విఐపీలు వస్తే రోడ్డు ఈ పక్క ఆ పక్క నుంచి విష్ చేస్తారు. ఓ అలాగా బిల్ గేట్స్ని చూసాం మేము. మీరు చూసారా? ఓ వావ్. బిల్ గేట్స్ని చూసాం మేము. ఓకే, అంటే హైటెక్ సిటీ అనే సైబర్ టవర్స్ అని ఇప్పుడు అంటున్నాం అనుకోండి. అప్పుడు మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏమనేవాళ్ళు? హైటెక్ సిటీ అని అనేవాడు. హైటెక్ సిటీ అని అనే మాట. సైబర్ టవర్ కాకుండా హైటెక్ సిటీ అన్నారు అప్పుడు. ఆ కన్స్ట్రక్షన్ కూడా చూసాం. ఓకే. ఆదివారాలు పొద్దున్న ఇంటించి కాఫీ తాగేసి బయలుదేరి హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అక్కడి దాకా చూసి ఎంతవరకు ఏ రోజు ఎంతవరకు అయింది అని ఒకసారి అలాగా ఒక లుక్ వేసి వచ్చేవాళ్ళం. అది కూడా మా కళ్ళ ముందే వచ్చింది హైటెక్ సిటీ. దాని తర్వాత డెవలప్మెంటు, ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంటు జరుగుతోంది. దట్ ఈస్ జిందాబాద్ చంద్రబాబు. అంతే. ఇంకా లేకపోతే ఇప్పుడు మీరు ఆ దుర్గం చెరువు దగ్గర ఉన్న మీరు ఉండే ఇల్లు డెవలప్మెంట్ అంతా అది జరగబట్టే అయిందంటారు. హైటెక్ సిటీ అనేది రాకపోతే అయ్యేది కాదు. హైటెక్ సిటీ అనేది వచ్చింది కాబట్టి అంత డెవలప్మెంట్ వచ్చింది. హైటెక్ సిటీ వచ్చి జనాలు అక్కడి నుంచి సాఫ్ట్వేర్ జనాలందరూ అక్కడికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత విక్రమ్ హాస్పిటల్ అని చెప్పి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఒక హాస్పిటల్ వచ్చింది. అప్పటిదాకా హాస్పిటల్ అంటే ఇటుపక్క జూబ్లీహిల్స్ అపోలో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. హాస్పిటల్ కూడా ఏమీ లేదు. ఆ చెట్టు కింద ఒక డాక్టర్ ఉండేవాడు. ఏదైనా అవసరం ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చేసుకోవడము. పెద్ద హాస్పిటల్స్ ఏమీ లేవు. ఆ తర్వాత డెవలప్ అయింది. విక్రమ్ హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడే వచ్చింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి 2006లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2006లో మీరు అక్కడ ఇల్లు డిస్పోజ్ చేసేసారు. 2006 ఏప్రిల్ దుర్గం చెరువు దగ్గర ఇల్లు డిస్పోజ్ చేసేసారు. ఓకే, చేసేసి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఆర్కేపురం మల్కాజిగిరి దగ్గర నేరేడ్మెట్. ఓకే. సో ఇప్పుడు మీరు రీసెంట్గా మీ పాత ఇల్లు దగ్గరికి ఏమన్నా వెళ్ళారు? ఎవరు కొనుక్కున్నారు ఆ ఇల్లు మీకు తెలుసా ఏమన్నా? ఎవరో ఏదో కంపెనీ అతను కొనుక్కున్నాడు. ఆ కంపెనీ అతను మోడల్ కొంచెం మార్చుకుని ఏదో ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆఫీస్ పర్పస్ కోసమే కొనుక్కోవడం. కానీ అది రెసిడెన్షియల్గా లేడు. ఆఫీస్కి రావడం, ఆ టైంలో పని చేసుకోవడం, వెళ్ళడం అంతే. ఓకే. రీసెంట్గా చూసారా మీరు మీ ఆ ఇల్లు? రీసెంట్గా 1 year. ఎప్పుడు 1 year? 1 year కాలేదు. 1 year కాలేదా? 1 year కాలేదు. ఎప్పుడు ఒక 6 months బ్యాక్. 6 months బ్యాక్. ఎప్పుడది? 2023లో. 2023 నవంబర్ ఆర్ డిసెంబర్? నవంబర్ లేదు, 2023 ఆగస్ట్. 2023 ఆగస్ట్లో చూశారు మీరు, వెళ్ళి చూశారు. సో ఇప్పుడు ఆగస్టేగా. సో 2024 ఆగస్ట్కి ఒక 1 year బ్యాక్ చూశారు. మీరు 2006లో డిస్పోజ్ చేశారు కదా, అప్పటికి ఇప్పటికి? అప్పుడు మేము ఉన్నప్పుడు ఎలా ఉందో 1 or 2 కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. కానీ ఇప్పుడు అదంత డెవలప్మెంట్ అప్పుడు లేదు. మేము డిస్పోజ్ ఆఫ్ చేసిన టైంకి లేదు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది, చాలా డెవలప్ అయింది. 2006కి 2023కి చాలా డెవలప్మెంట్ ఉంది. ఓకే. రోడ్లు, ఆఫీసులు అన్నీ చాలా ఉన్నాయి. ఓకే. సో హైటెక్ సిటీ అనేది లేకపోతే అది ఉండేది కాదు అయితే మీ దృష్టిలో? అంటే ఏం లేదు. అది లేకపోతే ఇంకా అసలు అది ఏమి డెవలప్మెంట్ ఏమి ఉండేది కాదు. ఏం లేదు.
సో ఫైనల్గా మీరు హైటెక్ సిటీ వల్లే అదంతా డెవలప్ అయిందని చెబుతారా? డెఫినెట్గా కాన్ఫిడెంట్గా. 1000%. ఓకే, నాట్ 100%, 1000%. ఓకే. మీరు ఎవరు పొలిటికల్ సైడ్ కాదు మీరు, బట్ నేను అంటే జనరల్గా పొలిటికల్ సైడ్ ఏమో అనుకుంటారు జనాలు, మనం అట్లా చెబుతున్నామేమో. సైడ్ కాదు, యాజ్ ఏ ఎంప్లాయీ, కామన్ సిటిజన్, యాజ్ ఏ కామన్ సిటిజన్ చెప్తున్నాను ఇది. ఏ పొలిటికల్ గాను నేను ఎవరికి ఏమీ లేదు. అవకాశాన్ని బట్టి ఎవరో అంటే ఇష్టం అవుతుంది అంతేగాని, కాకపోతే చేసేది నా ఆలోచన ఏంటంటే మనుషులకి ప్రజలకి మంచి చేసేవాడు నాయకుడు. ఆ నాయకుడికి జిందాబాద్ కొడతాను. చెయ్యని వాడికి వద్దు అంక మాట్లాడు నేను. ఓకే, సో అట్లా చేసిన ఆయన ఇంకా ఆ విధంగా చెప్పాలి అంటే పొలిటికల్గా నేనేం మాట్లాడడం లేదు కాబట్టి ఇప్పుడు అమరావతి అలా తయారు కావాలని నా ఆకాంక్ష. ఓకే, సో హైదరాబాద్ని మీరు చూసారు ఆయన చేయడం? హైదరాబాద్ని చూశాను కాబట్టి హైదరాబాద్ హైటెక్ సిటీయే కాదు, ఈ ఫ్లైఓవర్స్, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్స్ దాదాపు ఆయన హయాంలోనే, ఎవరు బామ్మ? చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. ఓకే, ఓకే. దాదాపుగా అంతకుముందే ఉన్న 1-2 వచ్చి ఉండొచ్చు కానీ ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్డు అది వచ్చింది అంటే ఆయన చేసిన పని, ఆయన డెవలప్మెంటు. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్స్ నిర్మించింది. అంతకుముందు ఉన్న ఆయన ఏదో చేసి ఉండొచ్చు కానీ మేజర్ పోర్షన్ చంద్రబాబు. ఓకే, ఒక తెలుగు మనిషిగా నాకు పొలిటికల్గా ఎవ్వరూ ఇష్టము లేదు, ఎవరు అయిష్టము లేదు. పొలిటికల్గా వీళ్ళు అనవసరంగా తెలుగు మనుషుల్ని విడదీశారు, తెలంగాణ ఆంధ్ర అంటూ. అది నా అభిప్రాయమే. ఈ నా అభిప్రాయంతో ఎవరికి సంబంధం లేదు. తెలుగు వాళ్ళని విడదీశారు. వాళ్ళు తమ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం, స్వార్థం కోసం అని చెప్పి తెలుగు మనుషుల్ని విడదీశారు డెవలప్ అవుతున్నప్పుడు. అంతకంటే ఇంకేమీ లేదు. ఇప్పటికి కూడా తెలుగు ఇప్పుడు ఈ మధ్యనే అన్నాడు, విడదీసినా కూడా రాష్ట్రాలు వేరైనా తెలుగు మనుషులే అని చెప్పి ఆయన చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది 100-200% కరెక్ట్. హైదరాబాద్ ఎలా డెవలప్మెంటో అట్లాగే అమరావతి కూడా డెవలప్ కావాలి, అది నా ఆకాంక్ష. ఒక తెలుగు మనిషిగా ఆంధ్రాని కూడా అనను. ఆంధ్ర అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మాట వచ్చేస్తుంది, అలా వద్దు. ఓకే, తెలుగు మనిషిగా చెప్తున్నాను, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా తెలుగు మనుషులు బాగా ఉండాలి. తెలుగు మనుషులే కాదు, మొత్తం ప్రజలందరూ సుఖంగా ఉండాలి అంతే. సో ఒక విజన్ ఉన్న మనిషి ఆయన అయితే. చాలా చాలా విజన్గా ఉంది. ఓకే, ఒక విజను, ఒక కలల మనిషి. ప్రజలకి సేవ చెయ్యాలి అన్న ఆలోచనతోటే వచ్చాడు. అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. తన స్వార్థం కోసం ఎక్క పని చేయడం లేదు. కానీ ఆయన మళ్ళీ గ్రహం ఏం అడ్డు కాకుండా ఉంటే భగవంతుని ప్రార్థిస్తాను. ఏ దుష్టగ్రహాలు అడ్డు రాకుండా ఉంటే
గత 5 ఏళ్ళుగా రాజధాని లేకుండా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి రాష్ట్రము మాకు ఒక ఇది ఉంది అని చెప్పి రాజధాని ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి. అది కనుక ఆకాంక్ష. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ మనిషినైనా తెలుగు మనిషినే. హైదరాబాద్ ఎలాగా రాజధాని అయిందో ఆంధ్ర ప్రజలకు కూడా ఒక రాజధాని అంటూ ఉండాలి. ఆంధ్ర ప్రజలే కాదు, అసలు దేశంలో ఎక్కడైనా ఒక రాజధాని ఉండాలి. రాజధాని లేకపోతే బండి నడవదు. ప్రతి దేశంలో, ప్రపంచంలోనే ప్రతి దానికి ఏ దేశానికైనా ఒక రాజధాని అంటూ ఉండదు. అలాగే ఇప్పుడు అమరావతి కూడా రాజధానిగా డెవలప్ కావాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకే బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అనుకోకుండా మీ బర్త్డే రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చాం మేము. మీ బర్త్డే అని తెలీదు నిజంగా. సో బర్త్డే అన్న సంగతి నేను మర్చిపోయినాను. తాతగారు పోయిన తర్వాత దాని సంగతి మర్చిపోయినాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఈ నెలలోనేనా మాయగారు కూడా ఈ నెల